హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ శాఖలో కొన్ని ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. సో పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామినేషన్, ఎటువంటి ఫీజు కూడా లేదు. బట్ ఒక చిన్న స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. సో ఆ స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. సో 8వ తరగతి చదివినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దానితో పాటు ఇంకొక స్పెషల్ క్వాలిఫికేషన్ కూడా కావాలి, అది కూడా చెప్తాను. వయసు వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. 25,000 రూపాయల వరకు శాలరీ రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ అలవెన్సెస్తో కూడా కలుపుకొని. ఇంకా పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్లోనే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ నుంచి రావడం జరిగింది. మెయిల్ మోటార్ సర్వీసెస్ కోటి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి మీరు ఈ నెల 25వ తేదీలోపు ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అభ్యర్థులైనా, ఇతర రాష్ట్రాల వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఎవరైనా కూడా ఈ నెల 25వ తేదీలోపు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ని ఆఫ్లైన్ ద్వారా మీరు పోస్టల్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. శాలరీ అనేది 7th పే కమిషన్ ప్రకారం అలవెన్సెస్తో కూడా కలుపుకొని మీకు 25,000 రూపాయల వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్, అలాగే ఈ పోస్ట్కి సంబంధించిన నేమ్ చూసుకున్నట్లయితే మోటార్ వెహికల్ మెకానిక్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. ఇది గ్రూప్ సికి సంబంధించినటువంటి ఈ యొక్క క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టు. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే 3 ఉన్నాయి. యూఆర్ క్యాండిడేట్స్కి 1, ఎస్సీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1 ఉన్నాయి. వీళ్ళ ముగ్గురికి మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మీరు పంపించాల్సినటువంటి అప్లికేషన్ అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే ద మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీసెస్, కోటి, హైదరాబాద్ 500095, బిసైడ్స్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఎంవీ మెకానిక్కి సంబంధించి చూసుకున్నట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి జూలై 1 నాటికి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ క్యాండిడేట్స్కి 5 years అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే పొసెషన్ ఆఫ్ వ్యాలిడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. అన్ని వెహికల్స్ని డ్రైవ్ చేయగలిగేలాగా మీకు ఆ యొక్క స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత ఏ సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ దట్ ఈజ్ డీజిల్ మెకానిజం ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇచ్చారు. లేదా సో ఆ యొక్క ట్రేడ్లో కనుక మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా 8th స్టాండర్డ్ పాస్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ట్రేడ్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. అది ఏ విధంగా ఉంటుంది అంటే, చెప్పాను కదా స్కిల్ టెస్ట్ అని చెప్పేసి. ఆ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎబిలిటీ టు యూజ్ మైక్రోమీటర్, వెర్నియర్స్, అలాగే డయల్ గైజెస్, అలాగే అండ్ హ్యావ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ క్లియరెన్సెస్ అలౌడ్ ఇన్ ఐసీ ఇంజిన్స్ జనరల్లీ అని చెప్పేసి అన్నారు. తర్వాత ఫిట్ న్యూ పిస్టన్స్ అండ్ రింగ్స్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత డయాగ్నోజ్ క్విక్లీ అండ్ కరెక్ట్లీ అండ్ రెక్టిఫై ఎనీ నార్మల్ రన్నింగ్ ఫాల్ట్స్కి సంబంధించి కూడా కనుగొనేలాగా మీకు స్కిల్స్ అయితే తెలిసి ఉండాలి. ఇంకా మెథడ్ ఆఫ్ సెలక్షన్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే బై మీన్స్ ఆఫ్ కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది. సో ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్ ఒకసారి చూసుకున్నట్లయితే 1 year ఉంటుంది. అంటే ట్రైనింగ్ ఇచ్చేటువంటి పీరియడ్ అనమాట. ప్రతి గవర్నమెంట్ జాబ్ కూడా ఈ విధంగా ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అలాగే దీనికి కూడా ఉంది. అయితే మీరు అప్లికేషన్ పంపించేటప్పుడు అప్లికేషన్తో పాటు అటాచ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ లిస్ట్ అనేది మెన్షన్ చేశారు. ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ, లేదా 8th స్టాండర్డ్ పాస్ అయ్యి విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year కనుక ఆ యొక్క పర్టికులర్ ట్రేడ్లో మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఆ యొక్క సర్టిఫికేట్ పెట్టాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. కాపీ ఆఫ్ సిటిజన్ సర్టిఫికేట్, పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ పెట్టాలి. 2 సెల్ఫ్ అటెస్టెడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత మీరు పంపించాల్సినటువంటి అడ్రస్ ఏంటనేది ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ నెల 25వ తేదీలో పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి. మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి అడ్రస్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ అడ్రస్కి మీరు ఈ నెల 25వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. దీనితో పాటు అటాచ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ లిస్ట్ ఏదైతే ఉందో అందులో ఏ ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినా కూడా మిమ్మల్ని మీ యొక్క అప్లికేషన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని సర్టిఫికేట్స్ అటాచ్ చేసి ఇమీడియట్గా పంపించండి. సో దీనికి సంబంధించి ఈ విధంగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఒకవేళ మీకు కనుక క్వాలిఫికేషన్ లేకపోతే ఈ యొక్క నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.